హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక కొత్త ఇన్నోవేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను. సో అది వచ్చేసి ఏంటంటే ఆర్గనైజింగ్ మై స్టేషనరీ అనమాట. సో నా దగ్గర ఉన్న స్టేషనరీని ప్రతి మంత్ ఆర్గనైజ్ చేస్తానని మీకు తెలుసు కదా. సో ఫిబ్రవరి మంత్ విత్ స్టెప్స్ అనమాట, ఎలా ఆర్గనైజ్ చేస్తానో చెప్తాను. స్టెప్ 1 వచ్చేసి ఆల్ స్టఫ్ మనం రిమూవ్ చేసేయాలి. మనము స్టోర్ చేసుకుంటాం కదా విత్ డెకార్ ఐటమ్స్. సో డెకార్ ఐటమ్స్ అన్నీ తీసేస్తే మంచిది మీకు. లేకపోతే మీరు డెకార్ ఐటమ్స్ని తీయకుండా అలానే ఉంచేసి కనుక మీరు తీస్తే కనుక ఏమవుతుందంటే మీకు డస్ట్ పడుతుంది ఆ డెకార్ ఐటమ్స్ మీద, అప్పుడు బాగోదు. సో ఇలా అయితే ఉందన్నమాట, ప్లెయిన్ అనమాట. ఈ ప్యాచెస్ ఏంటంటే నేను బటర్ఫ్లై స్టిక్ చేశాను కదా, సో అదనమాట, ఇలా ప్యాచ్ లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి వాటర్ లీక్ అనమాట. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, నేను ఎలా ప్రివెంట్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తా. అండ్ అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఫుల్ డస్ట్ అనమాట, మనకు కొంచెమే కనిపిస్తుంది, కనిపించేది చాలా ఉంటుంది. సో ఎలా క్లీన్ చేయాలి అనేసి కూడా నేను చెప్తాను, మీకు ఈ వీడియోలో చూపిస్తాను అన్నమాట చెప్పడంతో పాటు. సో ఇదంతా నా దగ్గర ఉన్న ప్రజెంట్ స్టేషనరీ అన్నమాట, ఫిబ్రవరి మంత్లో ఉన్న స్టేషనరీ. నెక్స్ట్ మంత్ ఏవి కొత్తవి వస్తాయో, ఏముంటాయో ఏముండవో నాకు తెలియదు. సో ఫిబ్రవరి మంత్లో అయితే నా స్టేషనరీ అన్నమాట. చూడడానికి చాలా ఉన్నాయి కానీ యూజ్ చేసేటప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆ డస్ట్ని క్లీన్ చేయడానికి ఐ యూజ్ పెయింట్ బ్రష్ అనమాట. పెయింట్ బ్రష్ అయితే ఫైన్ డస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా పోతుంది. ఒకవేళ లేకపోతే యూ కెన్ యూస్ క్లాత్. సో దాని తర్వాత నేను బేస్గా ఒకటి వేస్తున్నా, మ్యాట్స్ వేసుకోవచ్చు మీరు. నేనైతే న్యూస్ పేపర్స్ యూజ్ చేస్తున్నా. ఈ సెలో టైప్ వేస్తే అవి మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. దాని తర్వాత నా దగ్గర ఉన్న ఈ 3 డ్రావర్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా అరేంజ్ చేస్తున్నా. పెన్స్, పెన్సిల్స్, హైలైటర్స్ అండ్ ప్యాటర్న్ సిజర్స్ గ్రీన్ డ్రావర్లో పెట్టాను. దాని తర్వాత ఆల్ స్కెచెస్, డబుల్ టేప్స్, పెన్స్, స్క్విషీస్, కొన్ని ట్యాగ్స్ పెట్టాను పింక్ దాంట్లో అండ్ బ్లూ దాంట్లో కూడా నేను కొన్ని పెట్టాను. సో మీరు ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఇదే అనమాట స్టెప్ 2. డైలీ యూజ్ చేసేవి, రెగ్యులర్గా యూజ్ చేసేవి అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకోవాలి, డ్రావర్స్ వాటిల్లో. రెగ్యులర్గా యూజ్ చేయనివి బాక్సెస్లో స్టోర్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రావర్ అనమాట. సో ఈ డ్రావర్ నేను కొంచెం ఇట్లా పెడుతున్నా, కానీ దాని ప్లేస్ అది కాదు. సో నేను మీకు చెప్పాను కదా ఎలా ప్రివెంట్ చేస్తారని చెప్పేసి ఆ వాటర్ లీక్ని. ఏమైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటే దాన్ని ఆ ప్లేస్ వరకు నేను స్టిక్ చేసేస్తాను. సో దానికి ఏం కాదనమాట, మనం పెట్టుకునే డ్రాకి దానికి ఏం కాదు. బట్ లోపల స్టఫ్కి ఏమన్నా అవుతుందని చెప్పేసి నేను అలా పెడతానమాట, ప్లాస్టిక్ కవర్. సో ఇలా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఆల్ ఐటమ్స్, మీరు ఐటమ్స్ సెట్ చేసుకునేటప్పుడు హైట్ వైజ్గా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా పెడితే బాగుంటుంది అని దాని ప్రకారం మీరు చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా మీకు అంటే లైక్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. ఇదే స్టెప్ 3 అనమాట. సో ఇలా అయితే మీరు సెట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ చూడడానికి బాగుండేటట్లు పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు హైట్ వైజ్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా మీరు పికింగ్ దాన్ని బట్టి, అంటే మీరు తీసుకునే వస్తువుల గురించి కూడా మీరు థింక్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఎలా చూడడానికి బాగుంటుందో అలా పెట్టుకుంటున్నాను. అండ్ అలా పెట్టుకుంటాను కదా, సో అలా పెట్టుకున్న తర్వాత ఏ ఐటమ్స్ నేను యూజ్ చేస్తానో ఆ ఐటమ్స్ని ఆ ఆర్గనైజర్స్లో స్టోర్ చేసుకుంటాను. సో చూడడానికి బాగుంటుంది, తీసుకోవడానికి, పిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నమాట నా స్టోన్ స్టిక్కర్స్. సో ఫిబ్రవరి మంత్ ఆర్గనైజేషన్ అయితే మీరు చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఆర్గనైజేషన్ వీడియో వస్తుంది. ఈ వీడియో తర్వాత ఫిబ్రవరి మంత్ ఆర్గనైజేషన్ టూర్ అనమాట. అంటే నేను ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఎలానో చూపిస్తా డీటెయిల్గా. ఇలా అయితే కాదు, ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ప్రస్తుతానికి ఈ మంత్కి అయితే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.